Hi, I am Dr. Achyut, Consultant General Physician, Bloom Health Multi Speciality Hospital. సో ఈరోజు మనం ఈ వీడియోలో గ్యాస్ట్రైటిస్, హార్ట్ బర్న్, అసిడిటీ, జీఈఆర్డి ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. సో ఈ అసిడిటీ, గ్యాస్ట్రైటిస్, హార్ట్ బర్న్ అనేది ఎలా వస్తుంది? దీని నుంచి మనం మన బాడీని ప్రివెంట్ చేసుకోవాలి, ఇది రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? నార్మల్గా యాసిడ్ ఫార్మేషన్ మన బాడీలో, స్టమక్లో నార్మల్గానే జరుగుతుంది. కానీ ఎప్పుడైతే యాసిడ్ కంటెంట్ అనేది పెరుగుతుందో దట్ విల్ కాజ్ హార్మ్ టు అవర్ బాడీ. లైక్ కడుపులో మంటగా ఉండడము, పుల్లటి బేవరింతలు రావడము, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అండ్ వన్ మోర్ థింగ్ బిఫోర్ దాట్, gastritis and acidity is not always harmless. Sometimes it can go into diseases like gastric cancer and esophageal cancer also. సో దీన్ని ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ హ్యావింగ్ దిస్ హార్ట్ బర్న్ అండ్ గ్యాస్ట్రైటిస్, డెఫినెట్లీ గో అండ్ కన్సల్ట్ ఏ డాక్టర్. ఇప్పుడు ఈ హార్ట్ బర్న్ని మనం ప్రివెంట్ చేసుకోవాలి, ఇది రాకుండా ఉండాలంటే ఎలాంటి డైట్ హ్యాబిట్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రైడ్ ఫుడ్ కానీ, హెవీ హై ఆయిలీ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, స్ట్రీట్ ఫుడ్ కానీ, చైనీస్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇలాంటివన్నీ కంప్లీట్గా కట్ డౌన్ చేసేయాలి. దాంతోపాటు సాల్ట్ ఇంటేక్ తగ్గించడము, లేట్ నైట్ మీల్స్ అనేది మానేయడము, టైమ్లీ మీల్స్ తీసుకోవడము, స్మాల్ మీల్స్ ఇన్ డిఫరెంట్ హై ఫ్రీక్వెన్సీస్లో తీసుకోవడము. సో ఇలాంటి గుడ్ అండ్ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ మనం మెయింటైన్ చేస్తే ఈ హార్ట్ బర్న్ నుంచి మనం దూరంగా ఉండగలము.